ఇప్పుడుండే బుద్ధి అప్పుడుంటే గనక ఇలా అవుతామా చెప్పండి? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారు కదా, అక్కడికే వస్తున్నాను. 5 లీటర్ల క్యాన్ తీసుకొస్తే 15 రోజులు వచ్చేది కాదండి ఆయిల్ క్యాన్. ఇప్పుడు బాగా ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువయ్యేసరికి 1/2 కిలో నూనె వచ్చేసి నెల రోజులు చేసుకుంటున్నాను. ఏం చేస్తాం, ఏదైనా జరిగేదాకా మనకి తెలియదు. దొండకాయ శనగపప్పు కూర ఎప్పుడైనా విన్నారా? దొండకాయ శనగపప్పు కూర ఏంటి, మెంటలెక్కిందా నీకు అని అనుకుంటున్నారు కదా. తింటే మెంటలెక్కిన వాళ్ళకి కూడా మెంటల్ దిగిపోతుందండి. అలా అంత బాగుంటుంది, అలా ఉంటుంది అనమాట. ఫస్ట్ శనగపప్పుని ఒక 1/2 గంట అయితే నానబెట్టుకొని కళాయి పెట్టుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపులు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత శనగపప్పు వేసుకొని దొండకాయ చిన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మసాలా, పసుపు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. కూర చక్కగా ఉడికిపోయిన తర్వాత సిమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. కూర ఉడికిపోయిన తర్వాత చక్కగా అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీంతో పాటు మజ్జిగ చారు అయితే చేశాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఎప్పుడైనా వండితే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.